సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. అర్థం అపార్థం ఈ రెండింటికి ఒకే అక్షరం తేడా. అర్థం చేసుకోవడమే స్నేహం, అపార్థం చేసుకోవడమే శత్రుత్వం. 2023 నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా కావలి నియోజకవర్గ జనహృదయ నేత మా గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, మన్నెమాల సుకుమార్ రెడ్డి గారికి మరియు కావలి పట్టణ ప్రజలకు, ముఖ్యంగా 34వ వార్డు ప్రజలకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ గుర్రం వెంకటేశ్వర్లు, 34వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్, కావలి, నెల్లూరు జిల్లా. లస్కన్నపల్లిలో ముగ్గుల పోటీలు. సైదాపూర్ మండలంలోని లస్కన్నపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భూలక్ష్మి వద్ద శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాయితారాములు మాట్లాడుతూ, పండుగల సందర్భంగా సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని కోరారు. నేటి తరం యువత, యువకులు యాంత్రీకరణకు అలవాటుపడి పండుగల సాంప్రదాయాన్ని విడనాడుతున్నారని, మన సంస్కృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు, విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మహిళలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రేగుల సురేష్, మాతింగి వెంకటయ్య, దొనపాటి రమాదేవి, కోఆప్షన్ సభ్యులు కొట్టే వెంకటరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ దొనపాటి రామిరెడ్డి, వివోఏ కంది శ్రీలత, గ్రామ పెద్దలు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది న్యూస్కు పంపాలి ఇవన్నీ. గౌరవనీయులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, కావలి నియోజకవర్గ ప్రజలకు మరియు వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ కాటా శ్రీనివాసులరెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్, కావలి, నెల్లూరు జిల్లా.